సీనియర్ నాయకుడు మళ్ళీ యాక్టివ్ మోడ్లోకి రానున్నారా? తన మార్కు రాజకీయం చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారా? ఇక పాలకపక్షం ప్రజా వ్యతిరేక విధానాలపై తన పంతాలో పోరుబాటు నడిపించనున్నారా? పార్టీకి ఊపిరిలోది మళ్ళీ పూర్వ వైభవం తీసుకురానున్నారా? సొంత నియోజకవర్గంలోనే కాక జిల్లా వ్యాప్తంగా నాయకులు కార్యకర్తలకు తన రాజకీయ అనుభవ పాఠాలు చెబుతూ దిశానిర్దేశం చేయనున్నారా? తమ అభిమాన నాయకుడి దూకుడు చూసి అభిమానులు అనుచరుల్లో ఉత్సాహం ఉరకలేస్తోందా? ఇంతకీ ఎవర నాయకుడు, ఏమ కదా? ఈ ప్రత్యేక కథనం మీకోసం. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావును ముద్దుగా టార్చ్ బేరర్ అని పిలుచుకుంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గానీ విభజిత ఏపీలో గానీ ధర్మాన అంటే తెలియని వారుండరు. అటువంటి ధర్మాన ప్రసాదరావు ఈ మధ్య యాక్టివ్ మోడ్లోకి వచ్చి రాజకీయాల్లో దూకుడు పెంచనున్నారట. తనదైన స్టైల్ రాజకీయాలకు రెడీ అవుతున్నారట. ఇంతకీ యాక్టివ్ మోడ్ ఏంటి, దూకుడు పెంచడం ఏంటి అనుకుంటున్నారా? గత అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చాక ధర్మాన ప్రసాదరావు దాదాపు సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయారట. అంతేకాక క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారట. ధర్మాన సైలెన్స్తో రకరకాల ఊహాగానాలు కూడా చక్కర్లు కొట్టాయి. ధర్మాన ఇక జనసేన పంచన చేరటం ఖాయమన్న వార్తలు కూడా గుప్పుమన్నాయి. ఇంతలో ధర్మాన మనసు మార్చుకున్నారో ఏమో, వైసీపీ జెండాను సిక్కోలు జిల్లాలో మళ్లీ రెపరెపలాడిస్తానంటూ శపథం చేశారన్న చర్చ జోరందుకుంది. ధర్మాన తాజా దూకుడు వెనుక కారణాలు లేకపోలేదంటున్నారు వైసీపీ కార్యకర్తలు. ఈసారి నియోజకవర్గానికే పరిమితం కాకుండా మిగతా అసెంబ్లీ నియోజకవర్గాలు, పార్లమెంటు నియోజకవర్గాల్లోనూ పార్టీ శ్రేణులకు అండగా ఉంటూ దిశానిర్దేశం చేస్తానంటున్నారట ధర్మాన ప్రసాదరావు. ఇందులో భాగంగానే ఈ మధ్య మెడికల్ కాలేజీలపై మీడియా సమావేశం, వెనువెంటనే కాశబుగ్గ ఘటన, జిల్లాలో పార్టీ క్యాడర్ను తన బంగ్లాకు పిలిచి వారి నుంచి ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నారట. ఇదిలో ఉంటే గత వారంలో వైసీపీ అధినేత జగన్ తాడేపల్లికి ధర్మానను పిలిపించుకుని 2.5 గంటల పాటు చర్చలు జరిపారట. ఈ సుదీర్ఘ భేటీలో జగన్తో పాటు కేవలం ధర్మాన ప్రసాదరావు మాత్రమే ఉన్నారట. ప్రస్తుత జిల్లా, రాష్ట్ర రాజకీయాలపై సమాలోచనలు చేశారట. కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపైన ఇరువురు చర్చించినట్లుగా విశ్వసనీయ సమాచారం. భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలకు సంబంధించి ముందుగానే షెడ్యూల్ ప్రకటించి కార్యక్రమాలు నిర్వహించేలా దిశానిర్దేశం చేయాలని జగన్కు ధర్మాన సూచించారట. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని వైసీపీ పరిస్థితులపైన కూలంకుషంగా వివరించారట. అయితే క్రియాశీల రాజకీయాలు సాగించాలని ఈ సందర్భంగా ధర్మానకు జగన్ హితవు పలికారట. ఈ క్రమంలోనే తన మౌనానికి గల కారణాలు, ఇతరత్ర విషయాలపై అధినేతకు ధర్మాన వెల్లడించారట. వంశధార ప్రాజెక్టు సమస్యలు, శివారు ప్రాంతాలకు సాగునీరు అందని పరిస్థితులపై చర్చించారట. వైసీపీ హయాంలో శివారు ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు ఉద్దేశించి గొట్టా బ్యారేజీ వద్ద ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులు చేపట్టగా అవి నేటికి పూర్తి కాలేదని, ఆ ప్రాంతం నుంచే పోరాటం సాగించాలని ధర్మాన చెప్పారట. అందుకు అంగీకరించిన జగన్ తనను రమ్మంటే వస్తానని ధర్మానకు భరోసా ఇచ్చారట. వంశధార నదిపై గొట్టా బ్యారేజీ వద్ద నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకం పనుల్ని పరిశీలించి దానిని పూర్తి చేసేలా, ప్రభుత్వంపై ఒత్తిడి చేసేలా కార్యక్రమం నిర్వహించనున్నట్లుగా ధర్మాన అధినేతకు చెప్పుకొచ్చారట. అయితే పెద్ద ఎత్తున నిర్వహించే మరో కార్యక్రమానికి అధినేత హోదాలో హాజరైతే బాగుంటుందని జగన్కు ధర్మాన వివరించారట. అందుకు జగన్ సైతం ఓకే చెప్పినట్టుగా తెలిసింది. జిల్లా వ్యాప్తంగా పర్యటించి క్యాడర్ను ఉత్సాహపరిచి రానున్న ఎన్నికల్లో వైసీపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేయాలని ధర్మానకు అధినేత సూచించారట. దీంతో పార్టీ జిల్లా అధ్యక్షుడు తన సోదరుడు ధర్మాన కృష్ణదాస్తో కలిసి జిల్లా వ్యాప్తంగా పర్యటించి పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని ప్రసాదరావు హామీ ఇచ్చారట. ఇదిలా ఉంటే ధర్మాన ప్రసాదరావు ఇన్నాళ్లు తన తనయుడు రామ్మనోహర్ నాయుడు ద్వారా పార్టీ కార్యక్రమాలు శ్రీకాకుళం నియోజకవర్గంలో జయప్రదంగా నిర్వహించేలా తెరవెనుక ఉంటూ కథ నడిపించేవారు. దీంతో ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడుకునేవారు. అటువంటి వారి మాటల్ని పటాపంచలు చేస్తూ తన సత్తా ఏంటో చూపించేందుకు ధర్మాన ప్రసాదరావు శక్తియుక్తులు సర్వస్వం ఒడ్డుతున్నారట. జిల్లాలో క్యాడర్ని సమన్వయపరుస్తూ పార్టీని బలోపేతం చేసి విమర్శకుల నోళ్లకు తాళం వేస్తానంటూ సవాల్ చేస్తున్నారట ధర్మాన. ఇలా ధర్మాన రీఛార్జ్ అవ్వడంతో వైసీపీ క్యాడర్ కూడా రెట్టించిన ఉత్సాహంతో ఉరకలు వేస్తోందట. ధర్మాన క్యాంపు కార్యాలయం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కళకళ్లాడుతోందట. అయితే ధర్మాన ప్రసాదరావు ఎటువంటి రాజకీయ తంత్రంతో మళ్లీ యాక్టివ్ మోడ్లోకి రానున్నారోనన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్లో రీసౌండ్ చేస్తోంది.